సచిన్ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఇన్నింగ్స్లో శివరాత్రి మ్యాచ్ ఒకటి. యూఏఈలో ఆసీస్పై డిజర్ట్ స్టామ్ ఇన్నింగ్స్తో పోటీ పడుతూ ఆడిన మ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ కీర్తి కిరీటంలో కలికితూ రాయిగా నిలిచింది. పాకిస్తాన్ రావిల్పిండి ఎక్స్ప్రెస్గా పిలిచే షోయబ్ అఖ్తర్ ఈ ఇన్నింగ్స్ను తన కెరీర్లోనే అతిపెద్ద పిడకలగా అభివర్ణించాడంటేనే సచిన్ జోరు అర్థం చేసుకోవచ్చు. అదే 2003 ప్రపంచ కప్ టోర్నీ మ్యాచ్. ఇప్పుడు ప్రపంచ కప్లో భారత్ పాక్ మరోసారి తలపడుతున్నాయి. ఈసారి ఎన్నో వివాదాల నడుమ దాయాదుల మధ్య పుట్టి కప్లో పోరాటం జరగబోతుంది. 2001లో పార్లమెంట్పై ఉగ్రదాడి తర్వాత భారత జట్టు పాక్తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడటం నిలిపివేసింది. ఇక 2003 ప్రపంచ కప్ టోర్నీకి ముందు వెస్టిండీస్ న్యూజిలాండ్ జట్ల చేతిలో టీమిండియా ఓటమి చవి చూసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో స్థానిక జట్టు చేతిలో కూడా ఓడిపోయింది. ఇక నెదర్లాండ్స్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 50 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. దీంతో భారత అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. ఒక దశలో సచిన్ ప్రెస్ మీట్ పెట్టి ఫ్యాన్స్ సంయమనం పాటించాలని కోరాల్సి రావడం గమనార్హం. మరోవైపు పాక్ ఆటగాళ్ల కవ్వింతలు సరే భారత టాప్ ఆర్డర్ను పేకమేడలా కూల్చేస్తానంటూ షోయబ్ అఖ్తర్ చేసిన ప్రకటన టీమిండియా చెవిన పడింది. దాన్ని తేల్చుకునేందుకు టాప్ ఆర్డర్ సిద్ధమైంది. తాను కూడా ఈ మ్యాచ్ కోసం నిద్రలేని రాత్రులతో ఎదురు చూస్తున్నట్లు స్వయంగా సచినే ఓ సందర్భంలో చెప్పాడు. 2003 మార్చి 1న మహాశివరాత్రి కావడం, భారత్ పాక్ మ్యాచ్ ఉండడంతో వీధులు కర్ఫ్యూ పెట్టినట్లుగా మారిపోయాయి. సెంచురియన్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాక్ దాటియాని ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అన్వర్ ఉమ్మర్ జోడీ స్కోర్ను 50 దాటించింది. ఆ తర్వాత ఉమ్మర్, రజాక్, ఇంజిమామ్ వేగంగా పెవిలియన్ చేరుకున్నారు. మరోవైపు అన్వర్, యూసుఫ్ కలిసి ఇన్నింగ్స్కు రిపేర్ చేశారు. ఈ మ్యాచ్లో అన్వర్ శతకం సాధించాడు. చివరిలో జూనిస్ ఖాన్, రషీద్ లతీఫ్ రాణించడంతో పాక్ 273 పరుగులు చేసింది. వకార్, వసీం, అఖ్తర్, రజాక్తో తమ దేశ క్రికెట్ చరిత్రలోనే భీకర పేస్దలం ఉన్న పాక్ ఈ లక్ష్యాన్ని కాపాడుకోగలమని భావించింది. తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులు చేయడంతో రాజ్ సింగ్ దుర్గాపూర్, విజయ్ మాల్యా వంటి గెస్టులు టెన్షన్ పడ్డారు. కెప్టెన్ గంగూలీ కూడా కొద్దిగా ఆందోళన చెందుతున్న వేళ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాత్రం చెవిలో ఎయిర్ స్పోన్స్ పెట్టుకుని మౌనంగా లంచ్ బదులు ఓ బౌల్ నిండా ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ కనిపించాడు. తనను ఎవరూ పలకరించవద్దని, ఎంపీఆర్ను మైదానంలోకి వెళ్తుంటే చెప్పమని తోటి ఆటగాళ్లకు చెప్పాడు. ఇక మ్యాచ్ భోజన విరామ సమయంలో పెద్ద గొడవే జరిగింది. బెంచ్కే పరిమితమైన హర్భజన్ సింగ్, పాక్ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్ల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఒక దశలో భోజనానికి వాడే ఫోర్కులు తీసుకుని దాడి చేసుకునేందుకు దూసుకెళ్లారు. సీనియర్లు అడ్డుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది. మ్యాచ్ మొదలైన 2వ ఓవర్లోనే సచిన్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అఖ్తర్ కోసం సచిన్ క్రీజ్లో కాచుకున్నట్లు కనిపించాడు. అతడి తొలి ఓవర్లోని థర్డ్ మ్యాన్ మీదుగా భారీ సిక్స్, ఆ తర్వాత 2 ఫోర్లతో మ్యాచ్ టోర్ను సెట్ చేశాడు. ఆ తర్వాత 2003లోని టీ20ని తలపించేలా మ్యాచ్ సాగింది. భారత్ 32 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. సచిన్ తన అర్ధశతకాన్ని 37 బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. సచిన్ బాదుల దెబ్బకు తాను బౌలింగ్ చేయలేనని ఓ దశలో షోయబ్ అఖ్తర్ చేతులు ఎత్తేశాడు. ఇక భారత్ 100 పరుగులను 73 బంతుల్లోనే పూర్తి చేసుకుంది. అదే పాక్ ఈ స్కోర్ చేరుకోవడానికి 142 బంతులు తీసుకుందంటేనే మనోళ్ళు ఎంత వేగంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో చెప్పుకోవాల్సింది సచిన్ కైఫ్ భాగస్వామ్యం గురించి. సెహ్వాగ్తో పాటు గంగూలీ వెనువెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్ కైఫ్తో కలిసి సచిన్ 102 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. మ్యాచ్ మధ్యలో క్రాంప్స్తో సచిన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ ఆటను మాత్రం కొనసాగించాడు. ఆ తర్వాత దాదాపు 20 పరుగుల తేడాతో వీరు పెవిలియన్ చేరుకున్నారు. సచిన్ 75 బంతుల్లో 98 బాది అఖ్తర్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. షోయబ్కు ఈ మ్యాచ్లో ఇదొక్కటే ఊరట. దీంతో క్రీజ్లో ద్రావిడ్, యువరాజ్ ఉన్నారు. విజయానికి సుమారు 100 పరుగులు అవసరం. వీరి తర్వాత దినేష్ మోంగియా ఒక్కడే సరైన బ్యాటర్. మిగిలిన వాళ్ళంతా బౌలర్లే. వీరిద్దరే మరో వికెట్ కోల్పోకుండా 45.4 ఓవర్లో భారత్ను సురక్షితంగా విజయ తీరాలకు చేర్చారు. మ్యాచ్కు ముందు బీరాలు పలికిన అఖ్తర్ 72 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిలో 7 వైడ్లు ఉన్నాయంటేనే సచిన్ దెబ్బకు అతడు ఎంతగా గతి తప్పాడో అర్థం చేసుకోవచ్చు. తనకు క్రీడా జీవితంలో అతిపెద్ద నిరాశ 2003లో ప్రపంచ కప్ వేళ భారత్తో జరిగిన మ్యాచ్లోనే ఎదురైందని అఖ్తర్ ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో అంగీకరించాడు. ఇక మ్యాచ్ తర్వాత జరిగిన సంఘటన సచిన్ ఎప్పటికీ మర్చిపోలేడు. టీమిండియా విజయంతో స్టేడియం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. అవి పూర్తయ్యాక భారత జట్టు లేట్ నైట్ డిన్నర్కి వెళ్ళింది. ఆ సమయంలో తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మెడల్ సచిన్ తన స్నేహితుడికి ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పాడు. కానీ ఆ ఫ్రెండ్ దాన్ని ఫుడ్ స్టాల్లో మర్చిపోయాడు. అయితే ఫుడ్ స్టాల్ నెంబర్ ఉండడంతో వెంటనే ఫోన్ చేసి మెడల్ ఉన్న ప్యాకేజీని తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, సంజు సామ్సన్తో బలంగా ఉంది. 2024 ప్రపంచ కప్ నాటి నుంచి ఆడిన టీ20 మ్యాచ్లో భారత్ 14 సార్లు స్కోర్ను 200 దాటించిందంటేనే జోరు అర్థం
చేసుకోవచ్చు. కానీ స్పిన్ సుడులు తిరిగే కొలంబో మైదానంలో ఎలా ఆడతారనేది ఆందోళనకరంగా మారింది. గతంలో శ్రీలంక సిరీస్ లో స్పిన్ కు మన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నమీబియా మిస్టరీ బౌలర్ ఎరాస్మస్ ను ఎదుర్కొనేందుకు చెమటొచ్చారు. అంతేకాదు స్పిన్ బౌలింగ్ మొదలయ్యాక జట్టు రన్ రేట్ పడిపోవడంతో పాటు వికెట్లు కూడా కోల్పోయింది. అమెరికాతో మ్యాచ్ లో కూడా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అవస్థలు పడ్డారు. ఇక ప్రస్తుతం పాక్ జట్టులో కూడా మిస్టరీ స్పిన్నర్ ఉమర్ తారిక్ రూపంలో ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం కూడా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం కూడా మానేశారు. ఇక ఆసియా కప్ లో విజయం సాధించిన ట్రోఫీని పీసీబీ చైర్మన్ నఖ్వీ ఎత్తుకుపోవడం దీనికి మరింత ఆజ్యం పోసింది. ఇక సంబంధం లేకపోయినా బంగ్లాదేశ్ ప్రపంచ కప్ వివాదంలో తలదూచిన పాక్ భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం వంటి పరిణామాలు తాజా మ్యాచ్ను మరింత ఉత్కంఠకు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో 2003 శివరాత్రి నాటి సన్నివేశాలే 2026 శివరాత్రి నాడు పునరావృతం కావాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు టీమిండియా. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.